నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అతిపెద్ద పరిణామం. 2.5 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత తాలిబాన్ పాలిస్తున్న కాబూల్లో భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీతో జరిగిన భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇంతేకాదు, 2021 తర్వాత తొలిసారిగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెనుక ఉన్న గ్రేట్ గేమ్ ఏమిటి? ఆఫ్ఘన్ మంత్రి భారత్ వ్యతిరేక కుట్రలను సహించమని చెప్పడం దేనికి సంకేతం? యుద్ధం తరువాత శాంతి. తాలిబాన్ పాలనలో సైలెంట్ మోడ్లో ఉన్న భారతదేశం ఇప్పుడు నాటకీయంగా రీ ఎంట్రీ ఇస్తోంది. కాబూల్లో రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇది కేవలం ఆఫీస్ ఓపెనింగ్ కాదు. రష్యా, పాకిస్తాన్ వంటి దేశాలకు మాత్రమే రాయబార కార్యాలయాలు ఉన్న ఈ తరుణంలో భారత వైఖరిలో ఒక వ్యూహాత్మకమైన మార్పు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ మాకు చాలా ముఖ్యం. మేము ఎప్పుడూ వారికి అండగా ఉంటామంటూ పూర్తి సార్వభౌమత్వాన్ని సమర్థించారు. 20 ఎమర్జెన్సీ అంబులెన్స్లు ఇచ్చే ప్రకటనతో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా తిరిగి ప్రారంభిస్తామని జైశంకర్ స్పష్టం చేశారు. ముత్తకీ నుండి మాటిచ్చారు. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తకీ భారత్కు వ్యతిరేకంగా మా గడ్డపై ఎలాంటి కుట్రను సహించబోము అంటూ గట్టి హామీనిచ్చారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై కూడా చర్చలు జరిగాయి. పహల్గాం దాడిని ఖండిస్తూ ఉగ్రవాదంపై పోరులో ఢిల్లీకి అండగా ఉంటామని కాబూల్ చెప్పడం దౌత్య రంగంలో భారత్ మాస్టర్ స్ట్రోక్. ఈ కీలక పర్యటనకు ముందు ముత్తకీ తాలిబాన్ అధినేత అఖుందాతో భేటీ అయ్యారు. అంటే ఢిల్లీలో జరిగిన ఈ ప్రకటనలు కేవలం వాగ్దానాలు కావు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తుపై భారత్ తన ముద్రను బలంగా వేయడానికి సిద్ధంగా ఉంది. న్యూఢిల్లీ వ్యూహం, కాబూల్లో విజయం